శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 27వ భాగం 27వ భాగం 22/4/20. అలాంటి గొప్ప స్త్రీలను చిత్రించాడు కనుక అందుకు ప్రతిగా చతురవచో విలాస వివేకవంతులైన యువకుల్ని ప్రముఖ ప్రమోదాంతాలు షేక్స్పియర్ ప్రవేశం. ఈ యువతను ప్రేమించిన యువకులు కూడా అందం ఆకర్షణ ఉన్న వివేకవంతు, కానీ క్లిష్ట సమస్య వస్తే దాన్ని పరిష్కరించే నేర్పరితనం లేదు. ఆ పని యువతులు చేయాల్సిందే. పరిష్కారం తెలియక పురుష పొంగులు దిక్కులు చూస్తున్న సమయంలో స్త్రీలు త్వరబడి అల్లరి పిల్లని సర్దుబాటు చేసే అధికారినిలా స్థిమితంగా అన్నిటినీ చక్కదిద్ది పరిస్థితిని సానుకూలపరుస్తారని గార్డన్ తన షేక్స్పియర్ ప్రముఖ ప్రమోదాంతాలు అనే గ్రంథంలో రాశారు. విషాదాంతాల్లో పురుషులైన హ్యామ్లెట్, మేక్బెత్, ఒథెల్లోలా ప్రమోదాంతాలు అతివలైన రోజులైన వయోలా, బియాట్రిస్ ప్రముఖ పాత్ర పైన పేర్కొన్న పురుష వివేకవంతులే ఆలోచనా పురుషులు, వివేకవంతులే ఆలోచనా పరులే అయినా తమ చుట్టూ అల్లుకున్న వాతావరణ అనుకూలమైన ప్రకృతిని జీవితంలో మేళవించుకోలేక తమ బ్రతుకుల్లో ఇతరుల బ్రతుకుల్లో అపస్వరాలు పలికించి చివరికి గాథని అగాధం చేసి కథని విషాదాంతం చేశారు. కానీ ప్రమోదాంతాలు స్త్రీలు అలాగా తమ ఆలోచనల్ని, ఆవేశాన్ని, ఆచరణలను జాగ్రత్తగా సమన్వయపరచుకొని బ్రతుకులకి ఒక శృతి చేసి వాటిని విశ్వకళ్యాణ గీతిగా విపంచితో మేళవించి తమకి తమ చుట్టూ ఉన్న వాళ్ళకి హాయిని, ఆనందాన్ని సమకూర్చి కథల్ని ప్రమోదాంతంగా మలుస్తారు. ప్రమోదాంత గాథలకు సమృద్ధిగా ఉండాల్సిన మానవత, ఆర్ద్రత ఇది సమృద్ధిగా ఉండేది స్త్రీలలో. అందువల్ల వారి ప్రమోదాంత నాటకాలలో వాళ్ళకి ప్రమోదాంత నాటకాలు పెద్ద పీట వేసి మహారాణుల్ని చేశారు షేక్స్పియర్ అన్నాడు చార్లెటన్ అనేవారు. వైశిష్ట్యం షేక్స్పియర్ ప్రమోదాంతాలలో వాస్తవిక చిత్రణ ప్రబోధం కల్పించం. అయితే వాస్తవ ప్రపంచం గురించి ఆయనకి గల అవగాహన, అభిప్రాయం కొంతలో కొంత ఆ నాటకాల వల్ల తెలుసు. విధిశిరణ చెంపపెట్టు తేనె పట్టుగా మార్చుకునే తెలివి, లోకజ్ఞానం చపాతీ కూర వండనా, పూరి కూర వండనా? పూరి కూర వండనా? పూరి తింటారు మీరు? మీరు తింటారు పూరి? నేను ఒక్కలేనా? షేక్స్పియర్ ఇందాక అయిపోయింది అదంతా. షేక్స్పియర్ నాటకాలు వ్రాయడం ప్రారంభించేవాడు ఎడ్వర్డ్ ఎలన్ అనేటువంటి ప్రసిద్ధ నటుడు ఉండేవాడు నాటక రంగం. అతని కోసం శబ్దాడంబరాన్ని చూపిస్తూ దీర్ఘ సంభాషణని చొప్పిస్తూ అప్పటి నాటకకర్తలు నాటకాలు రాస్తారు. అంతేకాదు ఆకర్షణీయమైన పదాలు కానీ దీర్ఘ ఉపన్యాసాలు కానీ నాటకాల్లో వస్తే ప్రేక్షకులు కూడా వాటిని మెచ్చేవారు. అందువల్ల అటు ఎడ్వర్డ్ ఎలెన్ని ఇటు ప్రేక్షకుల్ని సంతృప్తి పరచటం కోసం నాటి నాటకకర్తలైన మార్లో, గ్రీన్, కిడ్లు ఈ పద్ధతిలోనే నాటకం రాస్తారు. అది చూసి మొదటలో తను కూడా
అలాగే రాశాడు షేక్స్పియర్ భయ్య. ఆ రోజుల్లో షేక్స్పియర్ శైలి కూడా శబ్దాడంబరంగా దీర్ఘ సంభాషణాయుతంగా ఉండే. పూర్వగాథని నాటకంలో మధ్య మధ్య ప్రస్తావించడం, ప్రసిద్ధ గ్రంథాలలోని ఉపమానాన్ని తరచుగా వాడటం నాటి నాటక రచనలలో పరిపాటు. ఉదాహరణకి, బట్ యాజ్ ద గాడ్స్ టు ఎండ్ ది ట్రోజన్స్ toil prevented Turnus of Lavina and fatally enriched Erina's love. So far, a final issue to my grief. అంటూ మార్లో రాసిన టాంబర్లిన్ నాటకంలో జన్ క్రిటీ మాట్లాడు. షేక్స్పియర్ కూడా తన తొలి నాటకాలు, ముఖ్యంగా ప్రమోదాంతాలు, ఈ శబ్దాలపై మోజు కనపరిచారు. అలాగే పంక్తి విడిచి పంక్తిలోను, వరుస పంక్తుల్లోను అంచాను ప్రాసని వాడాలనే నియమాన్ని పాటించి, నిజానికి మాటల గారిడి అంటే ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రజాదరణ పొందాలంటే అది అవసరం. అందుకే లవ్స్ లేబర్ లాస్ట్ అనే నాటకంలో బిరౌని అనే పాత్ర ద్వారా 25 పంక్తుల మహోపన్యాసాన్ని ఇప్పింది. అంత ఉపన్యాసం యొక్క సారాంశం, మనుష్యులు పాండిత్య ప్రకర్షకి లోనై సహజత్వాన్ని కోల్పోతున్నారు. అన్ని పంక్తులు సాగిన మహోపన్యాసంలో ఒక చక్కని భావం కానీ, గణనీయమైన విశేషం కానీ, అద్భుతమైన నాటకీయత కానీ ఏమి. లైట్ సీకింగ్ లైట్, డెత్ లైట్ ఆఫ్ లైట్ బిగైల్. ఇలా అయితే ఉపన్యాసానికి ప్రాముఖ్యత లేదా అంటే, షేక్స్పియర్ లాటిన్ రాదు, గ్రీకు అనలే అస్సలు అని ఆక్షేపించే పండితుల శుష్క పాండిత్యంపై ఇది ఒక విసురు. రిచర్డ్ థర్డ్లో కూడా భాషా చమత్కృతే కానీ భావ తీవ్రత కనిపి. ఉదాహరణకి, తెరల్ రాకుమారుల మరణాన్ని కరుణ రసాత్మకంగా వర్ణించవలసిన సందర్భంలో దెయిర్ లిప్స్ వర్ 4 and roses on a stalk అని వారి పెదవులను గులాబీలుగా వర్ణించి సహజంగా ఉండాల్సిన వేదన కృతకంగా చేసి ఔచిత్యాన్ని పాడు చేసి. అలా షేక్స్పియర్ మొదటి నాటకాల్లో శైలి అపరిపక్వంగా, ఆడంబరమైన శబ్దాలు, కృతకమైన అంశానుప్రాసలు, అతిశయోగం, సందర్భశుద్ధి లేని వర్ణలు, గంభీరంగా సాగే సంభాషణ. ఇది దాని రోమియో జూలియట్ నాటకం రాసే నాటి షేక్స్పియర్ శైలిలో గణనీయమైన మార్పు. అప్పటికి అనుభవం, వ్యక్తీకరణ శక్తి పెరిగాయి. తొలినాటి కృతకమైన శైలి మాయమైంది. అయితే అంటే ఆర్టిఫిషియల్, పూర్తిగా సమసిపోయి. ప్యారిస్ని పెళ్లి చేసుకోమని కేప్లెట్ జూలియట్కి హితబోధ చేసే సందర్భంలో మళ్ళీ పాత శైలిలోనే పడ్డారు. షేక్స్పియర్ శైలి ప్రస్ఫుటంగా అభివృద్ధి చెందింది మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకంలో. అవసరాన్ని మాటలు వాడటం, అర్థం సందర్భం లేని అలంకారాలు చొప్పించడం తగ్గిపోయి రసోచితమైన భాష వాడటంలో సిద్ధహస్తుడైపోయి. న్యాయస్థానంలో పోర్షియా కరుణ గురించి మాట్లాడిన పద్ధతిగా యాంటోనీపై తనకు గల ద్వేష శైల బయటపెట్టిన విధానం కానీ చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. హాచ్ హ్యాచ్ ఎ డాగ్ గమని, ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ కర్క్ అండ్ లెండ్ 3000 డకర్స్. ఈ మాటలు సహజంగా, సూటిగా, స్పష్టంగా షైలాక్ ఆవేశంలోంచి వచ్చి హెన్రియా 4 భాగం రాసే నాటి ఆయన శైలి మరింత తేజోవంతం. ఆయా పాత్రల స్వరూప స్వభావాలను బట్టి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రకంగా మాట్లాడి, ఈ పాత్ర భాష వేరు, పదాల కూర్పు వేరు, వాక్య నిర్మాణం వేరు,
మరో పాత్ర మాట తీరు ఈ పాత్ర మాట తీరికి పోలిక లేదు. ఉదాహరణ, ఉద్రేక స్వభావుడైన హ్యాన్సర్ ఉదాత్త భాషలు భావంతో పద్యంలో బై హెవెన్ methinks it were an easy leap to pluck bright honor from the pale-faced moon అంటూ మాట్లాడితే ఏ ఆవేశం లేదు. ఫాల్స్టాఫ్ నిరాశాపూరితమైన కంఠంతో వచనంలో కెన్ ఆనర్ సీత లెక్ నో మారనామ్ నో or take away the grief of wood. No, honor hath no skill in surgery then. No, what is honor? అంట. హెన్రీ 4 నుండి హ్యామ్లెట్ రచన కాలం నాటి నిర్మాణ కౌశలం పెరిగింది కానీ శైలిలో చెప్పుకోదగ్గ మార్పులు. అయితే జాకోబియన్ రచయిత రచనా పద్ధతిని అవలంబించి ప్రతి శబ్దాన్ని ఔచిత్యంతో ఉపయోగించే నేర్పు ఎడబడి. అంతేకాదు ప్రతి పాత్ర మాట్లాడే మాట వెనక ముందు సంబంధించిన విశిష్టమైన అనుభవాన్ని పురింపజేసే చాకచక్యం కూడా షేక్స్పియర్కి వచ్చి స్వగతాలు నేటి రంగస్థలం మీద అసహజ ప్రేక్షకుని అవగాహన సంపూర్ణం కావడానికి ఉపయోగిస్తే ఉపయోగపడు. ఏమైనా నాటకంలో స్వగతానికి ఉండే స్థానం పరిమితం ఇవాళ. ఆనాడు అలాగ నాటకంలో అవి సహజమే కాక వాటి ఉపయోగం కూడా బాగానే ఉండేది. హ్యామ్లెట్లో మరి ఆ నాటకంలో టు బి ఆర్ నాట్ టు బి వంటి స్వగతాలు పాత్ర హృదయంలో రేగే తుఫాను అంతశ్చేతస్సులో మిగిలే ఆలోచనని కూడా ప్రేక్షకుణ్ణి అందించడానికి ఉపయోగపడి. ప్రార్థన చేస్తున్న గ్లాడియస్ను చూసి ఐ హిజ్ సోల్ సన్ డూ దిస్ సేమ్ విలన్ సెండ్ టు హెవెన్ అని హ్యామ్లెట్ అన్న మాట ఇందుకు గొప్ప ఉదాహరణ. షేక్స్పియర్ నాటకాలన్నింటిలో నిర్దుష్టమై నిర్మాణం సాగింది. ఒథెల్లో నాటకంలో పాత్రల స్వభావాన్ని బట్టి పరిస్థితులను అనుసరించి వాతావరణానికి అనుగుణంగా కళాత్మకమైన కవితను, అంత్యానుప్రాసను, మృతగీతిను అంటే బ్లాంక్ వర్స్ను, వచనాన్ని ఎన్నో ఒకదాన్ని అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని బట్టి ఆయన వాడాడు. పాత్రల ఉదాత్తతని వాతావరణ ఔన్నత్యాన్ని సూచించడానికి కృతగీతి ఏ విషయాన్నైనా నొక్కి చెప్పాల్సి వస్తే అంత్యానుప్రాస సామాన్యమైన సంగతి కానీ సహజ విషయం కానీ చెప్పాల్సి వస్తే వచనం వాడటం. హెన్రీ 4 నాటకంలో యువరాజైన ఫాల్స్టాఫ్తో మాట్లాడినప్పుడు వచనంలో, తండ్రితో మాట్లాడినప్పుడు ఛందస్సుతో కూడి పద్యంలో మాట్లాడటం గమనారు. అలాగే ఒథెల్లో నాటకంలో ఒథెల్లో కూడా తన మనస్సు తన వశంలో ఉన్నప్పుడు వచనంలో వశం తప్పితే కవిత్వం. ఈ నాటకంలో ఇయాగో కూడా మామూలుగా వచనంలో మాట్లాడుతూ ఆవేశం వస్తే కవిత్వంలోకి దూకుతారు. అందుకు ఉదాహరణ తన చేతి రుమాలు కేసిమో వద్ద ఒథెల్లో అన్నమాట. మై హెవెన్ దట్ షుడ్ బీ మై హ్యాండ్ కర్చీఫ్. తన అంటించిన చెంపు రాజుకోవటం చూసి ఆనంద ఆవేశంతో ఇయాగు ఇలా అంటాడు, ఓ ఐ హ్యావ్ నాట్, ఇట్ ఈస్ engendered hell and night must bring this monsters but to the world's light. అలా కవిత్వంలో ఇయాగో నాటకం మొత్తంలో 2-3 సార్లు కేసియాను త్రాగుడు మైకంలో పడేసినప్పుడు అతన్ని ఇయాగో పూర్తిగా పాటే పాడేసి అండెట్ మీది క్లింక్ 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 ప్రేక్షకుల్ని మానసికంగా డెస్టిమోనా మరణానికి సిద్ధం చెయ్యాల్సిన సందర్భం వచ్చిన షేక్స్పియర్ డెస్టిమోనా చేత
ద పూర్ సోల్ సెట్ సైడ్ సాత్ సైయింగ్ అనే పాట పాడి భావానికి సంకేతంగా ఆ రోజుల్లో లైట్ ఎఫెక్ట్స్ ఎలా పనిచేస్తాయో ఇవాళ ఆ రోజుల్లో మ్యూజికల్ ఎఫెక్ట్స్ అలా ఉండే నాటకంలో భావావేశం సందర్భం పద్యాన్ని తక్కిన సందర్భాలు వచనాన్ని ఉపయోగించడం ఆనాటి నాటక రంగ సంప్రదాయం. ఇటువంటి సంప్రదాయం పూర్వ మన సంస్కృత నాటకాల్లో కూడా ఉంది. అంతేకాదు పూర్వ సంస్కృత నాటకాన్ని చూస్తే ఉదాత్తమైన పాత్రలు సంస్కృతంలో మాట్లాడే నీచ పాత్రలని ప్రాకృతంలో. షేక్స్పియర్ నాటకాల్లో కింగ్ లియర్ గొప్పదే, కానీ అందులో మానవ ప్రవర్తన చిత్రణ జరిగింది, కానీ నాటకీయమైన కథనం జరగదు. కింగ్ లియర్ నాటక రచన నిర్వహణ చేసేయడం షేక్స్పియర్ కృతగీతి స్ఫురించకపోలా, కానీ అది ఆయా సందర్భాన్ని అనుసరించి సమర్థవంతంగా ఉపయోగించదనిపించి ఉండదు. అంతేగా కేంద్రీకృతమైన ఆలోచన సరళు తెలుపగలిగే మాటలు ఆంగ్లం తక్కువగా కనిపించి ఉండొచ్చు. ఆయన అందుకే శైలిని మార్చి ధ్వని ప్రధానంగా ఉంటూ అర్ధస్ఫురణ కలిగించే పదాలనేవాడు. కెరటాల్లా వచ్చే భావాన్ని 5 మూనికలలో నడిచే పులతగీతి భరించలేదు. అందుకే ఒక్క ఊపులో చెప్పారు నాటక. అది కూడా ఒకే ఒక్క మాట అనేకమైన భావాలు గురించేలా అర్థవంతమైన పదాన్ని జోడి మరీ ఉపయోగించాడు. ఉదాహరణకి ఎడ్గర్ అంటాడు, ది లామెంటబుల్ చేంజ్ ఈజ్ ఫ్రమ్ ది హెస్ట్ ది వర్స్ట్ రీజన్స్ no longer welcome them. Thou unsustainable air that I embrace అంటారు. ఈ నాటకంలో ఇందులో భావాలను కూడా తెలుగులో చక్కగా చెప్తే కోలాపరగడ వారు చెప్పలా, అవన్నీ ఎగ్గొట్టేశారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఈ పదాన్ని పరిమితార్థంలో కాకుండా అంతరార్థంలో షేక్స్పియర్ ఉపయోగం. మ్యాక్బెత్లో శైలి కూడా లియర్ శైలిలానే ఆద్యంతం సౌమ్యం ధారాశుద్ధి కనిపించి షేక్స్పియర్ శైలి మ్యాక్బెత్ కింగ్ లియర్ నాటకాలు రాసేనాటి తిరిగి తొలి రోజుల వైపు తొంగి. యాంటోనీ క్లియోపాట్రా నాటకంలో యాంటోనీ అన్న మాటలు, ఖలాస్ అన్న మాటలు అనంతమైన అర్థభేదం. 2 క్లియోపాట్రా గురించి అన్నవి. ఒక దాంట్లో ధ్వని, మరో దాంట్లో ప్రసిద్ధి. యాంటోనీ మాటలు విశ్రాంతి, ఇరాన్ మాటలు మరణానికి సంబంధించిన నిశ్శబ్దం. Anaharam ego heroes, the long day's work is done, and we must sleep. And Antoinette, right, good lady, the bright day is done, and we are for the dark. అని ఇరాస్ నిట్టూర్స్ ఈ 2 పరస్పర ధ్వని ప్రధానం. అండ్ క్లియోపాట్రా జ్యోతి లాంటి. ఆ జ్యోతి వెలిగితే దగద్దగాయమ, లేకపోతే పూర్తిగా ఆరిపో. అంతేగాని మధ్య మార్గం. క్లియోపాట్రా యాంటోనీ ప్రథమ సమాగమాన్ని పురుషార్థ వచనంలో చెబితే షేక్స్పియర్ ఎనబార్ బస్తోట అత్యద్భుత కవితామయంగా పలికించారు. ద బార్జ్ షీ sat in like a varnished throne, burnt on the water. The top was golden gold. ఇంత సింబలీన్. ఇక సింబలీన్ నాటకం గురించి చెప్పాలంటే అందులో నిర్మాణ కౌశలం లోపించింది, కానీ సంభాషణ చాతుర్యం పరాకాష్ఠం. షేక్స్పియర్ నాటకాలన్నింటిలో శైలి దృష్ట్యా టెంపెస్ట్ మహోన్నత, భాష అదుపులో, భావంలో బరువు పెట్టి, స్పష్టత ఎక్కువ, పరిశుద్ధత పరాకాష్ఠకి చేరి మొత్తానికి ఉన్నత శిఖరాన్ని అందుకొని షేక్స్పియర్ శైలిని రుచి చూడాలంటే
టెంపెస్ట్ చదివితే అందులో ప్రతి మాట ప్రతి వాక్యం ఆలోచనామృతం అర్థభరితం. చివరికి పరస్పరం అన్నమాట భవిష్య సూచకాలు ఆత్మకథా సూచన. పరస్పరం మ్యాజిక్ వ్యాండ్ని వివరిస్తూ వీరిచేస్తూ ఈ అద్భుతాలు ఈ అనంత సౌందర్య భరితమణి మంజిదాలు ఇంతటితో సరి అంటే అత్యద్భుత నాటక రచన రంజిత ఇంతటితో పరిస. ఇక నాటకాలు వ్రాయడం నేను విరమిస్తున్నాను అని షేక్స్పియర్ తనకు తాను ప్రకటించాడన్నమాట. అందువల్లే అవర్ రెబెల్స్ నౌ ఆర్ ఎండెడ్ అన్న ప్రాస్పరో మాట షేక్స్పియర్ తన గురించి తాను అనుకున్నవే. షేక్స్పియర్ గురించి పరిశోధన చేసిన ఎందరో విమర్శకులు వ్యాఖ్య. నాటక రంగం నుంచి తాను తప్పుకుంటున్నట్టు షేక్స్పియర్ టెంపెస్ట్ నాటకంలో ప్రాస్పెరో పాత్ర చేత అలా పలికించాడన్నాం. ఎంత అర్థవంతమైన పలుకు, ఎంత అద్భుత శైలి అందులో ఉంది. రేపు షేక్స్పియర్ నిర్మాణ కౌశలం ఎలాంటిదో దాని గురించి